హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారండి. ఇవాళ మన వీడియోలో మటన్ మామిడికాయ వండుదామండి. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటన్నది చూద్దాం రండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఓకేనండి, రండి. ఇదిగోండి ఒక పావు కేజీ మటన్ అండి. ఇదిగోండి శుభ్రంగా 4 సార్లు కడిగేసి మటన్ కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూను పసుపు, అలాగే ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ముక్కకు బాగా పడుతుంది అల్లం వెల్లుల్లిపాయ. ఉప్పు అయితే వేసుకోకూడదండి. ఉప్పు ఇప్పుడు వేస్తే ముక్క బిగిసండి గట్టిదనం వచ్చేస్తుంది. ఇదిగోండి ఒక గ్లాసు వాటర్ వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే కరెక్ట్గా మనకి ముక్క కూడా మళ్ళీ మామిడికాయ వేస్తాం కాబట్టి బిగిస్తుందండి ముక్క. అందుకని ఇలా విడిగా మనం ఇలా ప్రాసెస్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. తిని కోల్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఇదిగోండి ఒక 5 విజిల్స్ రానిద్దాం. ఈలోపు అన్నీ రెడీ చేసుకుందాం అండి. అంటే 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, ఒక మామిడికాయ అండి. మామిడికాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొన్ని ఉల్లిపాయలు అలా కట్ చేసేసుకున్నాక తొక్కలు చేసుకున్నాక వాటర్లో వేసి ఉంచితే ఒక పావుగంట కళ్ళు మండవండి కోసేటప్పుడు. అలాగే మామిడికాయ కూడా శుభ్రంగా చెక్కేసుకునండి. ఇది కూడా రెడీగా వాటర్లో కడిగేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే గమ్ముని తొందరగా మగ్గిపోతాయండి. గ్రేవీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఉల్లిపాయ మామిడికాయ అన్నది కూడా ఏమీ తెలియదు, అంత కమ్మగా ఉంటుందండి కర్రీ. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మటన్ మామిడికాయ ఇష్టపడిన వాళ్ళు అయితే ఇలా చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు మామిడికాయ స్కిప్ చేసేయండి. మసాలాలు వేసుకోవాలి ఎక్కువగా, లేకపోతే నీచు స్మెల్ వస్తుంది మటన్ కర్రీ. ఇదిగోండి మామిడికాయ వేయడం వల్ల మసాలా అసలు ఏమీ వేయక్కర్లేదు. మాకు మటన్ కర్రీ నాకు ఈ మసాలాలు వేయకుండా అంటే నాకు ఎలా తెలుసు అంటే, మా అమ్మమ్మ గారు వాళ్ళ అక్కండి లేరు ఇప్పుడు, పెద్దమ్మమ్మ అంటాం. ఆ అమ్మమ్మ గారు చేసేవారు, కుక్కర్లోనే వండేసేవారండి. ఏమి మసాలా వేయకుండా సేమ్ ఉల్లిపాయ గిరిలాగా మటన్ అంతా వండేసి విజిల్ ఏం చేశాక ఒక 2 నిమ్మకాయలు పిండేసిదండి. అంతే, ఎంత బాగుండేదోనండి. టేస్ట్ చాలా బాగుండేది. మనుషులు లేకపోయినా వాళ్ళు చేసిన కూరలో మంచితనం అన్నీ అలా గుర్తుండిపోతాయి కదండి. ఒక్కోసారి ఒక్కొక్కరు గుర్తొస్తారు నాకు. ఇదిగోండి మటన్ విజిల్ అయితే చల్లారిపోయింది. మామిడికాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకోవాలి. టెంక కూడా వేస్తున్నానండి, మా అబ్బాయి వేయమన్నాడని. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి బాగానే పెట్టేసుకుని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఇది మటన్ కదా, ఒక స్పూన్ ఎక్స్ట్రా అండి. డైలీ వేర్ కన్నా ఒక స్పూన్ ఎక్స్ట్రా అయ్యింది. ఎప్పుడు నేను 4 స్పూన్లు వేస్తాను వంటలో ఎప్పుడు కూడా. ఇదిగోండి ఒక స్పూను పసుపు కూడా వేసి కాగాలండి. ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాక చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేయాలండి. మగ్గనివ్వాలండి, తిప్పేయాలి. బాగా తిప్పేసి మగ్గుతూ ఉంటాయండి. మనం ఉప్పు వేయడం వల్ల దీంట్లో తొందరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయండి, అందుకు ముందే వేసేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత 4 స్పూన్లు కారం, మటన్ కదండి ఎక్కువే పడుద్ది కారం ఉప్పు, లేకపోతే టేస్ట్ ఉండదండి కర్రీస్. ఉప్పు కారాలు సరిగ్గా లేకపోతే ఈ మటన్ ఏంటి చికెన్ అయినా ఏదైనా సరే. సరిపడినంత సాల్ట్ అలాగే కారం వేసేయాలండి. అంటే ఒక స్పూను ఉప్పు అలాగే 4 స్పూన్లు కారం అలాగే కలిపేసి మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి మామిడికాయ ముక్కలన్నీ కూడా టెంకతో సహా వేసేస్తానండి. నేను ఎప్పుడు టెంక వేయలేదండి, మా అబ్బాయి వేయమన్నాడు, వేసాను. చాలా బాగుందండి. టెంక కూడా బాగా కుక్ అయిపోయింది. ఇదిగో ఒక గ్లాసుడు వాటర్ వేసేసి ముందుగా మనం అన్నీ ఇలా ఉడికిచ్చేసుకోవాలండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ కూడా చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఇలా ఉడికిచ్చేసుకున్న వల్ల కుక్కర్లో అన్నీ ఉడికిపోయిన వల్ల మటన్ బాగా ఇదిగోండి ఈ మటన్ అంతా కూడా వాటర్తో సహా దీంట్లో వేసేసుకోవాలండి. మామిడికాయ ఉడికిన తర్వాత
ఈజీగా తొందరగా అయిపోద్దండి. ఇప్పుడు మొక్కకి పులుపు ఎంత బాగా పడుతుందోనండి, చాలా బాగుంటుంది. ముక్క విడవదు, అలా అని గట్టిగా కూడా ఉండదండి, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, మంచిగా పులుపు అరటిగా బాగా పడుతుంది, బిగుస్తుందండి పులుపుకి మామిడికాయకి. మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి. ఇదిగోండి, మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అంతా కూడా. ఇదిగోండి, మధ్య మధ్యలో చూసుకుంటా ఇలాగా చూసుకుంటూ ఉండాలండి. కొత్తిమీర జిమ్మేసుకుంటే అంతే, రెడీ అండి. కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేయాలండి. కలిపేసి మూత పెట్టేయాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి మెయిన్. రెడీ అయిపోయిందండి మటన్ మామిడికాయ. మసాలా పెద్ద ఏమి వేయమండి, చాలా టేస్టీగా ఉన్నది. ఒకసారి అండి చూదిరియండి రండి. అబ్బా, స్మెల్ సూపర్ వచ్చేస్తుందండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి, సూపర్ కుదిరింది. టెంక కూడా వేసానండి, మా అబ్బాయి టెంక కూడా వేయమన్నాడండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ. అలాగే టేస్ట్ కూడా చేశానండి, చాలా టేస్టీగా, ముక్కకి పులిపట్టి చాలా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్ కుదిరిందండి. మసాలాలు అయితే ఏమి వేయమండి దీంట్లో, చాలా బాగుంటుంది. పులుపు ఉంటే సరిపోద్దండి దీంట్లో, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.